చేసినటువంటి రాక్షసులు రోమాంచితమైనట్టుగా గొప్పగా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. రాక్షసుల్ని పొగుడుతూ రోమాంచకం అవుతుంది. ఆ యొక్క ధ్వని వినపడుతుంటే ఆ లంకెలో కేకలు. గొప్ప యుద్ధం జరుగుతుంది. రాక్షస జాతి వీరులు యుద్ధం చేస్తూ ఉంటే రాక్షస వీరులను చూస్తూ వారి తరపు వీరులు సైన్యం జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క శబ్దానికి రోమాంచకం అవుతుంది చూసేవాళ్ళకి. హరిరాక్షస దేహేభ్య ప్రసృతా కేశలాద్వలాః కేశశాద్వలాః శరీర సంఘాటవహాః ప్రసుశ్రుః శోణితాపగాః. ఇలా యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో శరీరాల నుండి అనేక కత్తిపోట్లు గండ్రగొడ్డలతో తగిలినటువంటి దెబ్బలు, రాక్షసులు కొట్టినటువంటి దెబ్బలకి వానరుల శరీరాల నుండి వచ్చేటటువంటి రక్తము, మాంసము, వానరులు వాళ్ళ చేతిలో ఉండే రాళ్ళు, బండరాళ్ళు, గుట్టరాళ్ళు, చెట్లు, చామలు, మానులు వీటితో కొట్టేటటువంటి దెబ్బలకి రాక్షసుల శరీరాల్లో నుండి వచ్చినటువంటి రక్తము, మాంసం ముద్దలన్నీ పడి ఒక కాలవల్లాగా రక్త ప్రవాహం ప్రసరిస్తూ ఉంది. ఆ ప్రవాహాల్లో ఎన్నో మాంసపు ముద్దలు ఉన్నాయి. ఆ ప్రవాహాల్లో కేశాలు గడ్డి కుప్పల వలె, శరీరములు కట్టెల వలె కప్పుకుపోయాయి. అంటే యుద్ధం జరిగే సమయంలో శరీర భాగాలు తెగి పడి వాటిపైనే రక్తం, ఈ మాంసం అన్ని శరీరం భాగాలన్నీ కలిసిపోయి ఒక కాలవల్లాగా బాగా ప్రవహిస్తూ ఉంది. శరీరాలు వాటిల్లో కొట్టుకొని పోతున్నాయి. అంతమంది ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఇలా యుద్ధం జరుగుతూ ఉంది. శరీర భాగాలు కాళ్ళకి చేతులకు తగులుతూ ఉన్నాయి. రక్తం కాళ్ళకి ఒంటి నిండా అవుతూ ఉంది, నేల మీద ప్రవహిస్తూ ఉంది. ఇది చూసుకుంటూనే ఉన్నారు, యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు వానరులు, రాక్షసులు ఇద్దరు కూడా. ఆ ప్రవాహంలో కేశాల వలె, గడ్డి కుప్పల వలె జుట్లు, ఎందుకంటే తెగిపోయినటువంటి తలలు తెగిపోయి వాటి జుట్లు గడ్డి కుప్పల్లాగా కాళ్ళకు తగులుతూ ఉన్నాయి. శరీరాలన్నీ కూడా కట్టెల్లాగా కాళ్ళకు తగులుతూ ఉన్నాయి. ఈ వానరులు, రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటే అంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి, కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ రక్తములో, ఆ మడుగులో అజఘానేంద్రజిత్ క్రుద్ధో వజ్రేణేవ శతక్రతుః అంగతం గతయా వీరం శత్రు సైన్య విదారణం. ఇంతలో ఇంద్రజిత్తు కోపం వచ్చింది. శత్రు సైన్యాన్ని చీల్చివేసేటటువంటి అంగదుణ్ణి దేవేంద్రుడు